యా, సో బేసిక్గా ఫ్రంట్ ఫేస్లో కనిపించిన వాళ్ళకి మాత్రమే గుర్తుపడుతూ ఉంటాం. అండ్ ఈ అబ్బాయిని గుర్తుపెట్టుకోండి, వినయ్. సో కర్త కర్మ క్రియ ఆరంభం సినిమాకి దగ్గరుండి నడిపించింది మ్యాక్సిమం అన్నీ ఈయననే. సో ఈయనకు పడాలి చప్పట్లు. ఎస్, ప్లీజ్ వినయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎప్పుడో చిన్నప్పుడు థాట్ ఫర్ ద డే చెప్పినప్పుడు స్కూల్లో మైక్ పట్టుకున్నా, మళ్ళీ ఇప్పుడు పట్టుకోవాల్సి వస్తుంది. నేను ఎప్పటికీ మా టీంకి చెప్పిన మైక్ ఏమి ఇవ్వకండి నాకు, నేను మీరు ఏం మాట్లాడాలో మీకు చెప్పేస్తా, మీరు అందరు నా గురించి ఆల్రెడీ మీరే మైక్లో నా గురించి చెప్పండి అని చెప్పిన. కావాలని ఏదో ప్లాన్ చేసి ఇరికిచ్చారు నన్ను. కానీ చిన్న థ్యాంక్స్ ఏంటంటే భూషణ్ సార్ని ఇంకా లక్ష్మణ్ అన్నని నాతో పెట్టారు. ఏదైనా తప్పు మాట్లాడేస్తే వాళ్ళు వచ్చి కవర్ చేస్తారు, ఆ నమ్మకం అయితే నాకుంది. అండ్ మేడం ఇందాక కర్త కర్మ క్రియ చాలా పెద్ద మాటలు మాట్లాడేశారు. ఈ ప్రాజెక్ట్కి కర్త కర్మ క్రియ ఏదైనా ఉంది అంటే అది మా అభిషేక్ వీటి, అజయ్ నాగ్ వి, ఇదే నిజం. మిగతాదంతా నేనే మనందరినీ మేనేజ్ చేసి చెప్పిస్తున్నాను ఇది. దీని తర్వాత ఇంకా నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అని అంటే అది 100% మోహన్ అన్నకే. మా మోహన్ అన్న ఆంజనేయ స్వామి లాంటి అనమాట. ఆయన పవర్ ఏంటో ఆయనకు తెలియదు. 100% ఆయనకి రాముడు దొరికేసిండు, అదే మా అజయ్. అండ్ ఇంకా ఇంకొకరికి చాలా సిన్సియర్గా థ్యాంక్స్ చెప్పాలి ఎవరికి అంటే అది మా అభిషేక్ వాళ్ళ ఫాదర్కి. ఆయన ప్రతిసారి మేము ఎప్పుడైనా టెన్షన్ పడుతున్నప్పుడు, అభిషేక్ టెన్షన్ పడుతున్నప్పుడు ఆయన కాల్ చేసి ఎందుకు టెన్షన్ పడుతున్నారు, మీరు చాలా మంచి సినిమా తీశారు, మీకు ఏం కావాలో చెప్పని నేను ఇస్తాను, మీకు ఏం కావాలో చెప్పని నేను ఇస్తాను. బడ్జెట్ గురించి ఇది ఓవర్ బడ్జెటా తక్కువ బడ్జెటా నాకు తెలియదు, కానీ ఈ సినిమాకి ఏమైతే బడ్జెట్ కావాలో 100% పెట్టాము. మీరు విజువల్ చూస్తేనే అర్థమవుతున్నట్టుంది. అండ్ యాక్చువల్ నాకు చాలా టెన్షన్ అవుతుంది, ఇంకేమాటో అర్థం అవ్వట్లేదు. కానీ ఒక చిన్న లాస్ట్కి ఒకటి ఏం చేస్తాను ఏంటంటే సింజిత్ పేరు పక్కా మెన్షన్ చేయాలి. మా టీంలో లాటరల్ ఎంట్రీ అతను, కానీ మా అందరికంటే ఇప్పుడు అందరికీ బెస్ట్ ఫ్రెండ్ మా సింజిత్ అయిపోయి మా ప్లేస్ మొత్తం ఆయన తీసుకుంటున్నాడు. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీ విష్ణు సార్, మీరు నేను ఒక కాల్ చేయగానే ఏ టైమో చెప్పండి, ఎప్పుడో చెప్పండి. నేను యాక్చువల్లీ సార్ మీరే, మీ మేనేజర్ని అడిగాను సార్, మీరే చెప్పండి టైం ఎప్పుడో నేను మీకు చెప్తానంటే నేనే అన్నాను సార్ ఎప్పుడైతే నేను ఏం మాడుతున్నాను చాలా టెన్షన్ అవుతుంది సార్ మీరు ఇక్కడ ఉంటే, నేను మీకు పర్సనల్గా కన్వే చేస్తాను సార్, నేను చెప్దాం అనుకున్నాను. చాలా టెన్షన్ అయిపోతుంది. అండ్ తిరువీరన్న, మీరు నాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేసినప్పటి నుంచి తెలుసు, నేను ఒక 2-3 కథలు మీ గురించి మీరు హీరోగా ఊహించేసుకొని రాసుకున్నాను కూడా. మీరు ఇప్పుడు చాలా పెద్ద అయిపోయారు, దొరకడం కూడా కష్టం మీరు నాకు తెలుసు. అండ్ నవీన్ సార్, మీరు నిన్న సినిమా చూశారు, మీరు మాట్లాడితే బాగుంటుంది సినిమా గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఫైనల్గా వెంకటేష్ మాస్టర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా పాజిటివ్గా మేము ఎప్పుడు సార్ కాల్ చేసి సార్ చిన్న ఇది ఒక బయట ఏం సార్ ఒక వీడియో ఎందుకు మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి, నేను మీకు ఉన్నానని చెప్పి ప్రతిసారి మాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సార్ ప్లీజ్ సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు లక్ష్మణ్